గుళ్ళండి, గుళ్ళు సోత్రం గుండాల. ఎటువంటి అద్భుతమైన గుడి ఇప్పటికి అయిపోయింది. అల్లా కాంట్రాక్టర్ భయపడి పరిగెత్తిపోతుంటే మళ్ళా పోయి పిలుచుకొని రావాలి. కమ్మగిరి స్వామి అయిపోయింది వాళ్ళు ఇప్పటికి. ముచ్చట్ల అయిపోయింది వాళ్ళు ఇప్పటికి. పాలుట్ల రంగస్వామి అయిపోయింది వాళ్ళు ఇప్పటికి. మద్దిలేటి స్వామికి అయితే 2 కోట్ల రూపాయలతో అసలు మహాద్వారము రంగాపురం రోడ్ కాడ మొదలు పెడితే పని దాన్ని ఆపినారు. దేవుణ్ణి వదిలిపెట్టడంలే. పాఠశాలలో ఆడికాడికే, నీళ్ళు ఆడికాడికే. నేషనల్ హైవే అయితే నేషనల్ హైవే ఫ్లైఓవర్లు ఉన్నాయి కదండి, మన నేషనల్ హైవే ఫ్లైఓవర్లు కట్టేదానికి ఎట్లా చెప్తా. నేను విజయవాడలో ఏ ఇంట్లో అయితే బాడిక్కున్నానో ప్రతి దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఏ ఇంట్లో బాడిక్కున్నానో నా పైన ఇంట్లో దీక్షిత్ అని ఒక ఆయన ఆర్ఓ రీజనల్ ఆఫీసరు, ఎవరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంతా జాతీయ రహదారులకు హెడ్. నేను రోజు పై ఇంట్లో కదా కూర్చొని, స్వామి మాకు యాక్సిడెంట్లు అవుతుండే, దొరపల్లకు పోయేతోళ్ళు రోజు ఎవరెవరు అయితే దొరపల్లకు మన కమలపాడు రస్తాలు రోజు యాక్సిడెంట్లు అవుతుండే అంటే అట్లా నా సరని చెప్పి వెంటనే లెటర్ పెట్టా అని చెప్పి పెట్టిన తర్వాత ఢిల్లీకి నేను తిరుగుతూ ఫాలోఅప్ చేసి మన 2 ఫ్లైఓవర్లు దీంతో పాటు కర్నూలు కూడా తెచ్చినాం. ఎప్పుడండి మనం తెచ్చిండేది? 2020 సంవత్సరం డిసెంబర్ 31 మనము శంకుస్థాపన చేసినాం. ఇంకా చూడు, తొందరలో బండను కూడా పెరుగుతారు చూడు. 2000 అంతే, ఇంకా పెరగడమే కదా. 2000 నేను అందుకని చెప్పినది, మీరు బండలు పెరగొచ్చు కానీ ప్రజల గుండెలు పెరగలుగుతారు. 2020 డిసెంబర్ 31వ తారీఖు మనము ఏం చేసినాము, దాన్ని శంకుస్థాపన చేస్తే 2 కూడా ఏది మన వైఎస్ఆర్ సర్కిల్, ఆసుపత్రి కాడ గుత్తి రోడ్డు సర్కిల్ 2 కలిసి జూన్ 2022 25వ తారీఖు మనము దాన్ని ప్రారంభోత్సవం చేసినాం. దానికి ఏమంటారు తెలుసా, బైక్ హైవే కదా మామూలుగా వస్తుందిలే అంటే, అవును మామూలుగా వస్తేనే మేము శంకుస్థాపన చేస్తాం. మామూలుగా వచ్చినందుకే శంకుస్థాపన చేస్తాము, మామూలుగా వచ్చినందుకు మనం పోయి ప్రారంభోత్సవం చేస్తాం. ఏం మాటలు! చేతనయ్యేదిలే, పెట్టేదిలే, చేసేదిలే. కనీసం ఊరికన్నా ఉండాల. శాంక్షన్ చేసి శంకుస్థాపన ఎప్పుడు చేసినాము? 2020లో, 2022లో ప్రారంభోత్సవం. 2 సంవత్సరాల ప్రారంభోత్సవం కూడా అయింది. ఇది కాక అవును ఇదే కదా చేస్తే ఈరోజు దానికి సంబంధించి 2021లో యాక్చువల్గా మీకు గుర్తుందో లేదో, మున్సిపాలిటీ పైప్ లైన్ మనము గాజుల్దిన ప్రాజెక్ట్ నుంచి వచ్చేది కట్ అయ్యిండే, గుర్తుందే? కట్ అయినందుకు నీళ్లు రాకుండా పోతుంటే దానికి హైవే వాళ్ళను ఇది మార్చాలనైనా ఇది పెట్టండి అంటే, సార్ ఇది పాత రేట్ల ప్రకారం ఉన్నాయి సార్ ఇది అని చెప్తే సరే అని చెప్పి మళ్ళీ స్పెషల్గా వాళ్ళకు శాంక్షన్ ఇప్పిస్తే ఆ శాంక్షన్ వచ్చేసి 10% దాటితే టెండర్కి పోవాలా. అంతకంటే ఎక్కువ అవుతుంది సార్ అంటే 19 మార్చి 2021లో మళ్ళా పోయి ఢిల్లీలో కూర్చొని ఒక కర్నూలుది డోన్ది 2 కలిపి ఉన్నందువల్ల పెరిగింది, సపరేట్ చేస్తే తరుగుతుంది అని చెప్పి మళ్ళీ సపరేట్ చేయించి, ఇవన్నీ ఎవరు చేయించినారు? అసలు నేను చెప్తున్నా కదా, ఏదైనా కానీ ఫస్ట్ రాజకీయాలు ఎందుకు చేస్తున్నాము? భారతదేశంలో మనము పౌరులము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరులము, అదేవిధంగా డోన్లో మనం పౌరులము. మనము మన దేశానికి సేవ చేయాలా. ఎట్లయితే ఆర్మీలో పనిచేయడం ఒక సేవనో, ఎట్లయితే జ్యుడిషియరీలో పనిచేయడం ఒక సేవనో, ఎట్లయితే ఆఫీసర్లకు పనిచేయడం ఒక సేవనో, రాజకీయం కూడా అంతకంటే కూడా విలువైన సేవ, ప్రజాసేవ అనే భావనతో మనం రాజకీయాలు చేస్తే చేయాలి. కానీ ఇది వేరే ఊరికే ఏదో అదొక లైఫ్ స్టైల్ కోసమో, లేకుంటే అదొక ఏదో వచ్చింది కదా అని చేయడమో, లేకుంటే అదో ఒక వ్యాపారం కోసమో చేసేపట్టయితే ఎందుకు? లక్షణంగా వ్యాపారాలు చేయొచ్చు కదా. ఎప్పుడు కూడా ఇది దేశ సేవలో ఒక భాగము. రాజకీయాలు దేశ సేవలో ఒక భాగము. అన్ని విభాగాల కంటే కూడా కష్టమైన భాగం అని చెప్పి ఒక భావనతో రాజకీయాలు చేయాలి తప్ప ఇవన్నీ కాదు ఇంత దిగజారి. ఎందుకంటే దినరోజు ఈ దిగజారే మాటలు దానికి మళ్ళీ సమాధానం చెప్పుకుంటుండాలంటే ప్రజలందరూ కూడా గమనించి
ఏది కరెక్టు ఏది రాంగు, మాట మాట్లాడితే ఇది షిఫ్ట్ చేస్తారు, మాట మాట్లాడితే పార్క్ క్లోజ్ చేస్తారు, మాట మాట్లాడితే గోడ కడతారు, ఎవరి ఇది వాళ్ళది, ఎవరి రూల్ వాళ్ళది, ఎవరి లెక్కచారం వాళ్ళది. ఒక మున్సిపాలిటీ ఉంది అంటే మున్సిపల్ చైర్మన్ కనీసం ఆయన నడిచేది లేదా? ప్రజలే కదా ఎన్నుకునేది ఆయన. అంతకంటే సౌమ్యుడు దొరుకుతాడా? పురసభ ఉంది, ఎటువంటి వాళ్ళు ఉన్నారు? కౌన్సిలర్లు అంతా చేనిస్తున్నారా వాళ్ళని ఏమన్నా ఒక పనన్నా? మనం తెచ్చిన శాంక్షన్లో తీసుకుపోయి ₹1 కోటి తీసుకుపోయి పెట్టుకుంటారు. ఆ ₹1 కోటి తీసుకుపోయి పెట్టుకున్న దానికి ఇంతవరకు కాలే. ఏదో కొంతమంది చూస్తే గుడ్ మార్నింగ్ అండ్రి, గుడ్ మార్నింగ్ అంటే అందరూ అరుగులు పీక్కున్న అరుగులు ఇంతవరకు కట్టలే. ఇట్లా కాకుండా ఒక పద్ధతి, ఒక విధానము, ఒక చిత్తశుద్ధితో పాటు అందరూ కూడా ఎవరైతే పాలకులు ఉన్నారో అందరూ కూడా జాగ్రత్తగా, ఎందుకంటే చాలా కష్టపడి డ్రోన్ ఒక పద్ధతికి తెచ్చినాం కాబట్టి జాగ్రత్తగా ముందుకు తీసుకుపోవాలా. మంచి పనులు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. బండలు తుడిచేయడము, దాన్ని ఎరగొట్టడం ఎందుకంటే టైం వేస్ట్.